హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటండి తమ్నేల్ చూసే వచ్చారు కదా. అవునండి, నేను ఇన్విజిబుల్ జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నో సింగిల్ ఫుట్, నో మిషన్. ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తా. అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి అంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోని తప్పకుండా చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర సింగిల్ ఫుట్ లేకపోవడం వల్లనో, లేదంటే వాళ్ళ మిషన్కి సింగిల్ ఫుట్ సెట్ అవ్వకపోవడం వల్లనో వాళ్ళు స్టిచ్ చేసుకోలేరు. కానీ ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. చాలామందికి స్టిచ్ చేసుకోవాలని ఉన్నా స్టిచ్ చేసుకోలేరు. సో కొంతమంది సింగిల్ ఫుట్ ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. సింగిల్ ఫుట్తో ప్రొఫెషనల్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అదే విధంగా ఉంటుంది ఫినిషింగ్ కూడా, ట్రస్ట్ మీ. సో ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్గా పెట్టుకున్నానండి. తప్పకుండా 100 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ అలానే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చండి, ఏంటి ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేస్తా అంటున్నారు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అంటున్నారు, ఏ విధంగా స్టిచ్ చేస్తారు అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు లెహంగాని ఈ విధంగా టర్న్ చేసుకుని, లెహంగా అయితే లెహంగా, డ్రెస్ అయితే డ్రెస్, ఏదైతే అది మీరు రివర్స్లో చేసుకుని జిప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే జిప్ రాంగ్ సైడ్ని మనకు పైకి కనిపించేలా పెట్టుకోవాలి. అంటే జిప్ యొక్క రన్నర్ ఉంటుంది కదండి, అది మనకి రైట్ సైడ్లో, అంటే రైట్ సైడ్లో మనకి ఆ రన్నర్ అనేది కనిపిస్తూ ఉండాలి. రిమైనింగ్ అంతా ఈ బ్యాక్ సైడ్కే ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిన్స్తో సెక్యూర్ అయితే చేసేసుకోండి కదిలిపోకుండా. ఇలా టోటల్గా పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూపిస్తానండి ఏ విధంగా ఉంటుందో. మనకి రన్నర్ ఒక్కటే పైకి కనిపిస్తూ ఉంటుంది, రిమైనింగ్ జిప్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. రెండు లేదా 3 ప్యాడ్ల దారాన్ని సూదిలోకి ఎక్కించుకొని మనం ఇవి ఏవైతే పిన్స్తో సెక్యూర్ చేసామో ఒక్కొక్క పిన్ను తీసుకుంటూ మనం సింగిల్ ఫుట్తో ఏ విధంగా జిప్పు పక్క నుండి స్టిచ్ అయితే వేస్తామో అదే విధంగా ఈ పిన్స్ని రిమూవ్ చేసుకుంటూ జిప్పు పక్క నుండే చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇలా హ్యాండ్తో స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. మిషన్ స్టిచ్ కన్నా సూది దారంతో కుట్టుకునేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మీరు ఆ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఇలా సూది దారంతోనే బ్లౌజెస్ కూడా కుట్టుకునేవారంట. ఇన్విజిబుల్ జిప్ని సూది దారంతో స్టిచ్ చేయడం అనేది యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అండి మన వీడియో. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఏ వీడియోస్ అయితే ఉండవు. కాబట్టి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి. వీలైనంత మందికి తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలా మాట్లాడుతూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, కాబట్టి నేను ఇక్కడితో మాట్లాడడం ఆపేస్తున్నానండి. ఒకసారి నేను ఏం చేస్తున్నాను అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది.
చూసారు కదా ఫినిషింగ్ మనం సింగిల్ ఫుట్తో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తూ ఉంటుందో అదే విధంగా వచ్చింది ఫినిషింగ్ అనేది. ఇదంతా ప్రాక్టీస్ వల్లే వస్తుందండి. మీరు కూడా స్టిచ్ చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, నేను ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.